హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ లాంగ్ వీడియోస్ తీసి చాలా డేస్ అయిపోయింది. సమ్ వీడియోస్ కూడా డిలీట్ అయిపోయాయి కొన్ని రీజన్స్ వల్ల. సో ఇది నా ఛానల్లో ఇది ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేస్తారైతే అనుకుంటున్నాను. సో చివరి వరకు చూడండి. నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో లేచిన తర్వాత పనులైతే స్టార్ట్ చేశాను. బయట అయితే క్లీనింగ్ చేస్తున్నాను. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి. మా పాప లేచేలోపు పనులన్నీ కంప్లీట్ అయితే చేసేసుకుంటాము. బయట క్లీనింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా లోపల కూడా క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఈలోపు పాప అయితే లేచింది. ఇంకా అత్తమ్మ కూడా లేచారు. ఇంకా అత్తమ్మ లేచి స్టాండ్ సామాన్ సర్దేసి ఇంకా కషాయం అయితే కాస్తున్నారు. ఇదేంటంటే ఇంక మేము డైలీ మార్నింగ్ అయితే ఈ కషాయం అయితే తీసుకుంటాము. ఇదేం లేదు, ఒక 2 గ్లాస్ వాటర్ అయితే తీసుకొని ఇంకా 3 స్పూన్స్ సోంపు అయితే వేసుకోవాలి. ఇంకా సోంపు తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, వాము అండ్ ధనియాలు, మెంతులు వేసుకుని వాటర్ అయితే బాగా మరిగించాలి. ఇంకా మరిగించిన తర్వాత డైలీ మార్నింగ్ అయితే తీసుకోవచ్చు. ఎవరైనా తీసుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిది. గ్యాస్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. స్టమక్ అయితే ఫ్రీ అవుతుంది. దీనివల్ల వెయిట్ లాస్ అవుతారు లేదా అయితే నాకు తెలియదు, కానీ స్టమక్ అయితే ఫ్రీ అవుతుంది. బాగుంటుంది హెల్త్కి అయితే. ఇదైతే మేము ఒక 2 మంత్స్ నుంచి అయితే తీసుకుంటున్నాం. డైలీ మార్నింగ్ ఏం తినకుండా ఫస్ట్ ఈ డ్రింక్ అయితే తాగుతున్నాము. మాకైతే బెనిఫిట్ అనిపించింది. సండే కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే పూరి అండ్ పూరి కర్రీ అయితే చేస్తున్నారు అత్తమ్మ. పూరి కర్రీ అయితే కాబోల్ శనగలు అండ్ బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసి ఇంకా ఉల్లిపాయలు, తాలింపు గింజలు బాగా మగ్గిన తర్వాత దాంట్లోనే కాబోల్ శనగలు ఉడికించుకున్నాం కదా, సో అవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంక తర్వాత మనకి రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం పక్కన శనగపిండి కొంచెం వాటర్ వేసి కలిపి మిక్స్ చేసుకున్నాము. ఇంకా అదైతే వేసుకోవాలి. అది వేసుకుని సరిపడా వాటర్ వేసుకోవాలి. బాగా దగ్గర పడకుండానే మనం దించేసుకోవాలి, ఎందుకంటే చిక్కబడిపోతుంది. పూరికి ఎప్పుడు కూడా బాగా హీట్ అయిన తర్వాత మనము పూరి వేసుకుంటేనే బాగా వస్తుంది. రోటీ మేకర్లో ఫ్రీగా తొందరగా అయిపోద్ది కాబట్టి మేము రోటీ మేకర్లోనే చేసుకుంటాం మ్యాక్సిమం. ఇంకా టిఫిన్ అయితే కంప్లీట్ అయింది. నేనైతే స్టార్ట్ చేస్తాను. ఇంకా నేను తింటూ పాపకు కూడా తినిపించాను. పూరి కర్రీలో క్యారెట్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్ వేసుకున్నా కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. టిఫిన్ చేస్తూనే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసుకుని అవి కూడా ఆరబెట్టేశాను. ఇంకా తర్వాత అయితే పాప కూడా రెడీ చేశాను. రెడీ అయ్యి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.